టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్తో హెడింగ్లే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్లో తనదైన శైలిలో విరుచుకుపడ్డ ఈ ప్లేయర్ 146 బంతుల్లో 3 అంకెల మార్కును అందుకున్నాడు. దీంతో టెస్ట్ క్రికెట్లో తన 7వ సెంచరీని నమోదు చేశాడు. ఫలితంగా భారత క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డును సాధించాడు. సెంచరీ చేశాక తనదైన శైలిలో సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సెంచరీ ద్వారా రిషబ్ పంత్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును బద్దలు కొట్టాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత్ వికెట్ కీపర్గా పంత్ రికార్డు క్రియేట్ చేశాడు. అంతకుముందు ఈ రికార్డు ధోని పేరిట ఉండేది. ధోని తన కెరీర్లో 6 టెస్ట్ సెంచరీలు సాధించాడు. అయితే పంత్ మాత్రం కేవలం 76 ఇన్నింగ్స్లోనే 7వ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో వృద్ధిమాన్ సహా 3 సెంచరీలతో 3వ ప్లేస్లో ఉన్నాడు. పంత్ చేసిన సెంచరీల్లో ఎక్కువగా విదేశీ పిచ్చులపై వచ్చినవే. అందులోనూ ఇంగ్లాండ్పై 3 శతకాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పిచ్చులపై ఒక్కో సెంచరీ చొప్పున సాధించాడు. ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లోనూ 6తోనే సెంచరీ మార్కును చేరుకున్నాడు. 99 పరుగుల వద్ద ఉన్నప్పుడు అతడు బంతిని స్టాండ్స్లో కొట్టాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో అత్యధిక టెస్ట్ రన్స్ చేసిన పర్యాటక జట్టు వికెట్ కీపర్గాను పంత్ నిలిచాడు. పంత్ ఇప్పటివరకు సేనా దేశాల్లో 49 ఇన్నింగ్స్ల్లో 1746 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ వరల్డ్ రికార్డు కూడా ఎంఎస్ ధోని పేరిట ఉండేది. ధోని తన కెరీర్లో సేనా దేశాల్లో 60 ఇన్నింగ్స్లు ఆడి 1731 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో ధోని వరల్డ్ రికార్డును పంత్ బ్రేక్ చేశాడు. అలాగే విదేశీ గడ్డపై అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన 3వ వికెట్ కీపర్గా ఇంగ్లాండ్కు చెందిన అమిస్ రికార్డును పంత్ సమం చేశాడు. అమిస్ విదేశాల్లో 5 టెస్ట్ సెంచరీలు చేస్తే పంత్ కూడా సరిగ్గా 5 సెంచరీలు చేశాడు.